భారత్ ఆఫ్ఘన్ మధ్య స్నేహ గీతం వినిపిస్తుంది. ఈ స్నేహ గీతంలో వినిపించే సితార మ్యూజిక్ పాక్ మాత్రం కన్న కఠోరం కావచ్చు. ఆఫ్ఘన్లో సంగీత నిషేధం కావచ్చు, కానీ భారత్ ఆఫ్ఘన్ ఫ్రెండ్షిప్ గీతం వినిపించకుండా పాక్ పాలకులు చెవులు మూసుకోవచ్చు. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత విదేశాంగ విధానంలో పెను మార్పులు వస్తున్నాయి. ఆఫ్ఘన్లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారత్ మొదటిసారి చర్చలకు దిగింది. పాకిస్తాన్కు తాలిబాన్లకు పడకపోవడాన్ని భారత్ అవకాశంగా తీసుకుంది. శత్రువును ఆయుధంతోనే కాదు, వ్యూహం చాణక్యంతో గెలవాలనే దిశగా మోదీ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లుగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ స్నేహగీతం పాడుకుంటున్నాయి. శతాబ్దాల క్రితం అఖండ భారత్లో భాగమైన రెండు దేశాల మధ్య మళ్లీ సంబంధాలు బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ తాజాగా ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రితో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 2021 ఆగస్టులో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ను మరోసారి ఆక్రమించిన తర్వాత అక్కడి మంత్రితో అధికారికంగా మాట్లాడడం ఇదే మొదటిసారి. భవిష్యత్తులో రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడడం ఖాయమని విదేశాంగ నిపుణులు చెబుతున్నారు. ఆఫ్ఘన్లోని తాలిబాన్ ప్రభుత్వం పట్ల ఇటీవల భారత్ సానుకూల వైఖరి ప్రదర్శిస్తోంది. కాందహార్ ఘటన తర్వాత రెండు దేశాలు మళ్లీ ఒక్కటవుతున్నాయి. శతాబ్దాల పాటు అఖండ భారత్లో ఆఫ్ఘనిస్తాన్ భాగంగా ఉండేది. 18వ శతాబ్దంలో అఖండ భారత్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ విడిపోయిందని చరిత్రకారులు చెబుతున్నారు. అమెరికా, రష్యా మధ్య ఆధిపత్య పోరుకు ఆఫ్ఘన్ ఒక ప్రయోగశాల అయింది. చాలా ఏళ్ల పాటు ఈ పోరాటం కొనసాగింది. 1973లో ఆఫ్ఘన్ రిపబ్లిక్ దేశంగా అవతరించింది. 1996 దాకా ఇండియా, ఆఫ్ఘన్ల మధ్య ఎటువంటి విభేదాలు తలెత్తలేదు. 1996లో తాలిబాన్ల సమస్య అధికమైంది. ఆఫ్ఘన్లో తాలిబాన్ సర్కారును గుర్తించేందుకు భారత్ నిరాకరించింది. విమానం హైజాక్ ఘటన తర్వాత సంబంధాలు మరింత దిగజారాయి. అమెరికాలో ట్విన్ టవర్స్ మీద దాడి తర్వాత ఆఫ్ఘన్ మీద యుఎస్ దాడి చేసింది. తర్వాత ఆఫ్ఘన్లో ప్రజాప్రభుత్వం ఏర్పడింది. 2021లో అమెరికా తన సేనల్ని ఉపసంహరించుకోవడంతో తాలిబాన్లు మళ్లీ గద్దెనెక్కారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ తన విదేశాంగ విధానానికి మరింత పదును పెడుతోంది. ఈ దాడికి కుట్ర పాక్ నుంచే జరిగిందని భారత్ గుర్తించింది. విదేశాంగ వ్యూహాత్మక విధానంలో భాగంగానే భారత్ ఆఫ్ఘన్కు దగ్గరవుతోంది.